నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. సభ్య సమాజం తలదించుకునే విధంగా మానవత్వం మంట కలిసిందా అనే విధంగా నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర జాతరలో 2 నెలల పసిబిడ్డను కాలితో తన్నిన అమానుష ఘటన తీవ్ర చర్చగా మారిన నేపథ్యం, కులాలకు అతీతంగా పార్టీనికి అతీతంగా ఈ ఘటన ఖండిస్తున్న నేపథ్యం, చిన్నారి ప్రాణం తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాల నేతల ఆందోళన కొనసాగిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా కొమ్మెర జాతరలో జరిగిన చిన్నారి ఘటనపై సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. అంతరిక్షంలోకి వెళ్తున్నాం, చంద్రమండలంపై కాలు పెడుతున్నాం, సముద్ర గర్భ రహస్యాలను తెలుసుకుంటున్నాం, భూగోళ రహస్యాలను ప్రయోగాత్మకంగా తెలుసుకుంటున్నాం, సృష్టి మూలం ఎక్కడ అంటూ ప్రయోగాలు చేస్తున్నాం, శాస్త్ర వైజ్ఞానిక రంగాల్లో ముందుకు వెళ్తున్నామని ప్రగల్భాలు చెప్పుకుంటున్నాం. మనం కుల వివక్షతో మత వివక్షతో కొట్లాడుకొని చస్తున్నాం. కులరహిత సమాజం కాకుండా కుల విభజన సమాజం వైపు ముందుకు వెళ్తున్నాం. 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కులరహిత సమాజం కాకుండా కుల విభజన సమాజంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. పసిబిడ్డను కాలితో తన్నుతున్న పరిస్థితి కనపడతా ఉంది. పసిబిడ్డను కాలితో తల్లుతున్న సమాజంలో బ్రతుకుతున్నామనే పరిస్థితి కనపడుతూ ఉంది. కుల వివక్షతో రజక కులం అణగారిన కులం అనే విధంగా మరి కుల వివక్షతో రగిలిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. అగ్రకుల ఆధిపత్యం కనపడతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. పసిబిడ్డ దైవంతో సమానం అనే విధంగా కాకుండా దైవ సన్నిధిలోనే దైవంతో సమానమైన పసిబిడ్డను కాలితో తన్నుతున్న సమాజంలో బ్రతుకుతున్నామనేది ఇవాళ కనపడుతున్న పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లాలో కొమ్మెర జాతరలో జరిగినటువంటి అమానుషమైన ఘటన, మానవత్వానికి మచ్చ తెచ్చేటటువంటి ఘటన, అగ్రకుల ఆధిపత్యం కనపడే విధంగా జరిగినటువంటి ఘటన. అగ్రకుల ఆధిపత్యం అనే విధంగా 2 నెలల పసికందును కాలితో తన్నిన ఘటన దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న పరిస్థితి. అనేక సంఘాలు బయటికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. యువత ముందుకు వచ్చిన పరిస్థితి కనపడుతూ ఉంది. అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అగ్రకుల ఆధిపత్యంతో దేన్నైనా చెలాయించగలమనే పరిస్థితిని కనబరుస్తున్న పరిస్థితిని ఇవాళ సమాజం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. దళిత బహుజన జాతులు మొత్తం ఏకతాటిపైకి వచ్చి అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఏకతాటిపై పార్టీలు కాకుండా, మతాలు కాకుండా, కులాలు కాకుండా ఐక్య కులంగా ఇవాళ అగ్రకులాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధమైన అమానుషమైన ఘటన దేనికి సంకేతం? ఏ విధంగా పసిబిడ్డలను కాలితో తన్నే సంస్కృతి సంప్రదాయాన్ని ఏ విధంగా కొనసాగిస్తారు? అగ్రకుల ఆధిపత్యం అనేది ఎంతకాలం ఈ విధంగా జరుగుద్ది, ఇది ఎంతవరకు సమంజసం అనే విధంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అగ్రకులాలుగా పేద కులాలుగా విభజన చెందితే సమాజం పరిస్థితి ఏంటి? ఈ విధమైన విభజన కోసం జరుగుతున్న విభజన జరిగే విధంగా ఈ అగ్రకులాలు మరి చేస్తున్నటువంటి ఈ దాడులను మనం ఏ విధంగా చూడాలి? పసిబిడ్డలను సైతం కాలితో తన్నుతున్న అగ్రకుల ఆధిపత్యానికి మరి ఎంతవరకు కొనసాగుతుంది? ఎంతవరకు 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా ఇప్పటికీ కూడా అగ్రకుల ఆధిపత్యం ఈ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో సమాజంలో మార్పు ఎప్పుడు వస్తుంది? సమాజం మొత్తం ఐక్యమయ్యే రోజులు ఎప్పుడు వస్తాయి? కుల విభజన కాకుండా కులరహిత సమాజంగా ముందుకెళ్లే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనపడుతూ ఉంది. కొమ్మెర జాతరలో రజక కులానికి చెందినటువంటి మహిళలు దైవ దర్శనానికి వెళ్ళిన నేపథ్యంలో, పసిబిడ్డను తీసుకొని దైవ దర్శనానికి వెళ్ళిన నేపథ్యంలో, పసిబిడ్డకు దైవ దర్శనాన్ని కల్పించాలనే నేపథ్యంలో పసిబిడ్డను తీసుకొని వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలనే ఒక కుతూహలంతో, ఆశతో దైవ దర్శనానికి వెళ్ళిన నేపథ్యంలో అగ్రకుల ఆధిపత్యంతో ధనం 100 రూపాయలు ఉంటేనే దైవ దర్శనం అనే విధంగా, 100 రూపాయలు ఉంటేనే దేవుణ్ణి చూడాలి అనే విధంగా, 100 రూపాయలు ఉంటేనే లోపలికి పంపిస్తామనే విధంగా ఈ విధమైన పోకడ దేనికి నిదర్శనం? దైవ దర్శనం చేసుకోవాలి అంటే డబ్బులు ఉంటేనే దైవ దర్శనమా అనే విధంగా ఇవాళ పరిస్థితి కనపడుతున్న పరిస్థితి. పేద బడుగు బలహీన వర్గాల వారు దైవ దర్శనాన్ని చేసుకోవాలంటే డబ్బులు కట్టాలా? డబ్బులు ఉంటేనే దైవ దర్శనమా? డబ్బులు లేకపోతే దైవ దర్శనం కాదా? అసలు దైవ దర్శనానికి అగ్రకుల ఆధిపత్యం ఏంటి? అగ్రకులాల వారు అక్కడ
ఆధిపత్యం ఏంటి, దైవాన్ని చూడాలంటే అగ్రకులాల వారు ఈ చేస్తున్నటువంటి ఈ కట్టడి విషయంలో, ఈ విధమైన ధోరణి విషయంలో ఇది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. సమాజం తలదించుకునే విధంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు హిందూ సమాజాన్ని దైవానికి దూరం చేస్తున్నారా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనపడతా ఉంది. స్వామి మాలలను వేసుకున్నటువంటి భక్తులు 41 రోజులు నిష్ఠాగరిష్టలతో పూజలు చేసి కుటుంబ సమేతంగా నిష్ఠాగరిష్టలతో ఉండి 41 రోజులు పూర్తి చేసుకుని స్వామి దర్శనం కోసం వెళ్ళిన పరిస్థితుల్లో, మరి మొక్కులు తీర్చుకుందామని వెళ్ళిన పరిస్థితుల్లో దేవాలయాల దగ్గర భక్తులకు జరుగుతున్న పరిస్థితి ఏంటి, భక్తులపై లాఠీలు తాండవం చేస్తున్న పరిస్థితి ఏంటి, దేవాదాయ శాఖ కానీ దేవాదాయ కమిటీలు కానీ దీనికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి లేదా, భక్తులకు ఇచ్చే విలువ ఏంటి, భక్తులకు ఇచ్చిన గౌరవం ఏంటి అనే విధంగా ఇవాళ సమాజం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దేవాలయాల దగ్గర అకుంఠిత దీక్షతో భక్తితో పూజలు చేసుకొని వెళ్ళినటువంటి భక్తులకు లేని ప్రత్యేక దర్శనం సినీ తారలకు కావచ్చు, మరి రాజకీయ నాయకులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ప్రత్యేక దర్శనాలతో వారిని గర్భగుడికి తీసుకెళ్తున్న పరిస్థితి ఏంటి. 41 రోజులు దీక్ష చేసిన ఈ స్వాములకు గర్భగుడి దర్శనానికి వెళ్ళడానికి అనేక ఆటంకాలేంటి, అనేక ఆంక్షలేంటి, అనేక రకాలుగా వీరు దేవాదాయ శాఖ కానీ దేవాదాయ కమిటీలు కానీ చేస్తున్న నిబంధనలు ఏంటి, ఇది ఎంతవరకు సమంజసం అనే విధంగా భక్తుడికి దైవాన్ని దూరం చేసే విధంగా ఇది కొనసాగుతుందా అనే విధంగా ప్రశ్నార్థకంగా ఈ ప్రశ్నలు వర్షం కురుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రతి ఒక్కరికి సమాజం దీన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. హిందూ సమాజం దీన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. బడుగు బలహీన వర్గాలు దైవ దర్శనానికి వెళ్ళాలంటే ఇవాళ రజక కులానికి చెందినటువంటి మహిళ మరి దైవ దర్శనానికి వెళ్ళాలంటే డబ్బు కావాలి అనే విధంగా మరి పరిస్థితి అక్కడ కనపడిన పరిస్థితి ఉంది. దైవ దర్శనానికి వెళ్ళటానికి భక్తులలో విభజన ఏంటి, 50 రూపాయల దర్శనం ఏంటి, 500 ఏంటి, 1000 రూపాయలు ఏంటి అనే విధంగా దైవ భక్తులను విభజించి దైవ దర్శనం చేయించే విధంగా ఇది ఎంతవరకు హిందూ సమాజం దీనిని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. భక్తుడికి దైవ దర్శనం కావాలంటే ధనం కావాలా? ఒక మహిళ దైవ దర్శనాన్ని చేసుకోవాలంటే ఒక బిడ్డను తీసుకొని వెళ్ళి, పసికందును తీసుకొని వెళ్ళి దైవానికి ముందు ఉంచి దైవ కృప నా బిడ్డపై కలగాలి అనే విధంగా బిడ్డను తీసుకొని వెళ్ళిన మహిళకు మరి వాళ్ళ దైవ దర్శనం కావాలంటే 100 రూపాయలు కట్టాలనే విధంగా, 100 రూపాయలు ఇవ్వలేని పరిస్థితుల్లో దుర్భాషలాడే విధంగా, 100 రూపాయలు ఇవ్వలేని మహిళని చులకనగా చూసిన పరిస్థితి, 100 రూపాయలు ఇవ్వలేని మహిళని అగ్రకుల అహంకారంతో దుర్భాషలాడి చేతితో నెట్టేసిన పరిస్థితి. ఇవాళ దైవ దర్శనానికి వెళ్ళాలంటే డబ్బులే కావాలా? అగ్రకుల ఆధిపత్యం దేవాలయాల దగ్గర ఏంటి అనేది ఇవాళ సభ్య సమాజం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా. ఇక్కడ మనం 2 విషయాలను ప్రస్తావించవలసిన పరిస్థితి కనపడతా ఉంది. రజక కులానికి చెందినటువంటి మహిళ తన 2 నెలల పాపను తీసుకొని దైవ దర్శనానికి వెళ్ళిన పరిస్థితుల్లో అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి, అగ్రకుల ఆధిపత్యంతో జరిగినటువంటి ఘటన ఏంటి, అగ్రకుల అహంకారంతో 2 నెలల పసికందును తన్నిన పరిస్థితి ఏంటి, పసిబిడ్డ చనిపోయిన పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు విదారకంగా రోధిస్తున్న పరిస్థితి ఏంటి, సభ్య సమాజం తలదించుకునే విధంగా, మానవత్వం లేదు అనే విధంగా, మానవత్వం నశించింది అనే విధంగా జరిగిన ఘటన ఒకవైపు కనపడతా ఉంటే, మరోవైపు పునర్విక విషయంలో మానవత్వం దేశవ్యాప్తంగా మానవత్వం వికసించింది అనే విధంగా, యువత ముందుకు వచ్చిన విధంగా, ప్రతి ఒక్కళ్ళు యువకులు కావచ్చు, సభ్య సమాజం ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి పునర్విక ఆరోగ్యం కోసం, పునర్వికకు కావలసిన 16 కోట్ల డబ్బుల కోసం, పేద కుటుంబానికి అండగా నిలవటం కోసం ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా ఒక ప్రధాన భూమికగా, సోషల్ మీడియా ఇవాళ ప్రధాన అస్త్రంగా 10 కోట్ల రూపాయలను ఏర్పాటు చేసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు సభ్య సమాజంలో మానవత్వం వికసించి ఈ విధంగా ఒక బిడ్డకు న్యాయం చేస్తున్న పరిస్థితుల్లో అగ్రకుల అహంకారంతో పసిబిడ్డను తన్నిన పరిస్థితి ఒకవైపు కనపడుతున్న పరిస్థితి ఉంది. సభ్య సమాజంలో మానవత్వం అనేది కనపడుతున్న పరిస్థితుల్లో మానవత్వం లేని విధంగా కొంతమంది
కొంతమంది ప్రవర్తిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అది అగ్రకుల అహంకారమా, లేదు ఒక వ్యక్తిగత అహంకారమా అనేది అక్కడ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనపడతా ఉంది. దేశం మొత్తం ఏకమై, యువకులు ఏకమై, సోషల్ మీడియా ఒక ప్రధాన భూమిక పోషిస్తూ ప్రధాన అస్త్రంగా చేసుకొని 10 కోట్ల రూపాయలు పునర్వికాకు మరి ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మారుతున్న కాలంతో పాటు సమాజంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. కుల విభజన సమాజం కాకుండా కులరహిత సమాజంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కులరహిత సమాజం దిశగా సమాజం వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. మత వివక్షను దూరం చేయవలసిన పరిస్థితి ఉంది. మత వివక్ష సమాజంలో దూరం అయ్యే విధంగా మరి గాయకులు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది, కళాకారులు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది, రచయితలు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది, విద్యావంతులు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది, మేధావులు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. దేశ భవిష్యత్తుకు పునాది రాళ్ళైనటువంటి యువకులు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. సభ్య సమాజం తలదించుకునే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి యువకులు నడుం బిగించిన నాడు కుల వివక్ష అనే ఈ యొక్క వివక్షను దూరం చేసే విధంగా కులరహిత సమాజంగా ముందుకు వెళ్ళే విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా అనే ప్రధాన అస్త్రం ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా వాళ్ళ ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లో కనపడుతున్న పరిస్థితి, సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయాన్ని ప్రజలకు చేరువ చేస్తున్న పరిస్థితుల్లో యువత ఇవాళ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంది. కులరహిత సమాజం కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంది. యువత ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉంది, సమాజ భవిష్యత్తు ఉంది. కులరహిత సమాజం కూడా యువత చేతుల్లోనే ఉంది. ఆ దిశగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది అనే విషయాన్ని ఇవాళ సర్కార్ ఇండియా ద్వారా మనం తెలియజేస్తున్నాం. నమస్తే.